ఈ ప్రోగ్రామ్ ని సమర్పిస్తున్న వారు గురు ఆయుర్ కేర్ ఫార్మసీ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం, గురు ఆయుర్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మధుమేహం వస్తే ఎన్నో కొత్త సమస్యలు వస్తాయి. అది కాళ్ళలో మంటలు కావచ్చు, దూదిపైన నడిచేటట్టు కావచ్చు, కిడ్నీపై ఒత్తిడి కూడా కావచ్చు, కాళ్ళపై చేతులపై చీమలు పాకినట్టు విపరీతంగా నీరసం. చెప్పాలంటే ఎన్నో అతి ముఖ్యమైన వాటిలో అతి ముఖ్యమైనది ఫ్రోజన్ షోల్డర్. ఇది వచ్చిందంటే చేతులు ఎత్తలేకపోతారు, భుజాలు గడ్డగట్టిపోతాయి. ప్రతినిత్యం కట్టప్పలు ఎవరో తెలియజేస్తూ జాగ్రత్తలు తెలియజేసే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు మనతో ఉన్నారు. వారిని అడిగి దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అయితే ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అసలు దీని గురించి పూర్తిగా వివరిస్తారా? ఫ్రోజన్ షోల్డర్స్ అంటే ఫ్రోజన్ అంటే ఏంటి? గడ్డగట్టడం అన్నాడు. భుజాలు గడ్డగట్టడాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అంటే అడ్హెసివ్ అంటే అర్థం ఏంటి? ఒక జిగురు లాంటి పదార్థము మనం ఏం చేస్తాము, టేప్ కింద చూస్తాం కదా, టేప్ ఏమవుతుంది? అతుక్కుపోతుంది. అక్కడ కూడా భుజంలో ఉండేటటువంటి కీలు ఏదైతే ఉంటుందో ఆ కీళ్ళలో ఉండేటటువంటి గుజ్జంతా పోయి అదంతా కూడా అతుక్కుపోతుంది. అంటే ఒక తాళం కప్ప చాలా రోజుల పాటు బయట పడేస్తే ఆక్సిడేషన్ వచ్చి ఎలాగా తుప్పు పట్టి దాంట్లో తాళము చెవి కూడా తిరగని పరిస్థితి ఎలా వస్తుందో ఆ మాదిరిగా భుజం కూడా తిరగదు. అలా గడ్డకట్టి ఇప్పుడు ఏమిటంటే ఒక దద్దోజనం తిన్న తర్వాత మనిషి అలా కూర్చుండిపోతాడు చూడండి, చూలుతూ ఉంటాడు, ఏమి పని చేయడు, నిద్రమత్తులో ఉన్నట్టుగా ఉంటాడు చూడండి. ఆ మాదిరిగా ఏమిటంటే ఏ పని లేకుండా అలాగే కూర్చొని ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే చెయ్యి తిరగదు. అంటే తువ్వుకోవాలన్నా, పళ్ళు తోమాలన్నా, ఆడవాళ్ళకైతే కళ్ళకు కాటక పెట్టుకోవాలన్నా, చిన్న చిన్న ఇంటికి తాళం వేయాలన్నా, ఈ పైనున్న వస్తువు ఇలా చెయ్యి ఎత్తి అందుకు ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలిసి మాట్లాడాలనుకునే వారు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏదైతే ఉందో అది ఎందుకు వస్తుంది, అలాగే దాని లక్షణాలు అనేవి ఏంటో పూర్తిగా చెప్తారా? ఓకే, ఇక బ్రాంచెస్ విషయానికి వస్తే గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మరొక బ్రాంచ్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇదైతే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఉందో అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అనేది మరొకసారి పూర్తిగా వివరిస్తారా? ఇప్పుడు ఇది రావడానికి ప్రధానంగా మధుమేహం ఒక కారణం. ఎందుకంటే అన్కంట్రోల్డ్ షుగర్, అంటే మధుమేహం అనేది ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, పోస్టెంజ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, అదుపులో లేకపోవడం వల్ల, షుగర్ అనేది అన్లిమిటెడ్ గా ఉండడం వల్ల, షుగర్ లెవెల్స్ అనేది అన్లిమిటెడ్ గా ఉండడం వల్ల ప్రధానంగా మధుమేహ రోగుల్లో ఎక్కువ కనిపిస్తా ఉంది. ఇంకా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చిన రోగుల్లో కానీ, జీరో స్పాండిలో ఆర్థోపతి రోగుల్లో కానివ్వండి, పాలీ ఆర్థరైటిస్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇట్లాంటి రోగుల్లో, ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళలో కూడా స్టిఫ్ నెక్ కొంతమందిలో వస్తుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ లక్షణాలు కనిపించే ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం ముందస్తుగా ఇది ఎలా గుర్తించాలి అంటే, చెయ్యి మీరు ఎత్తలేకపోతున్నారా, దువ్వుకోవాలంటే కష్టంగా ఉందా, పళ్ళు తోముకోవాలంటే కష్టంగా ఉందా, చిన్న చిన్న పళ్ళు గుండీలు కూడా పెట్టుకోలేకపోతున్నారా, అన్నం తినాలంటే ఇబ్బందికరంగా ఉందా, భుజం ఎత్తలేకపోతున్నారా, విపరీతమైన నొప్పి ఉందా, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మంచి అనుభవస్తుడైనటువంటి ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతంగా తగ్గించుకోవచ్చు ఇది. సో ఈ రోజు నేను ఒక పేషెంట్ ని చూశాను. అంటే ఇప్పుడు మీకు వ్యాధి లక్షణాలు చెప్పాను, రోగం అనేది. ఓకే డాక్టర్ గారు, ఆ పేషెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మాణిక్యం అండి, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడొచ్చా అండి? డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా వయసు 35 సంవత్సరాలు ఉంటాయండి. నాకు షుగర్ అటాక్ అయింది, ఒక 3 years అవుతుందండి. ఓకే. దాంతో నాకు స్పైనల్ కార్డ్ పెయిన్ అనేది, ఇప్పుడు బండి నడిపినా కూడా మెడలు వస్తున్నాయి. నేను అనేది ఏంటంటే, ఈ చిన్న వయసులో మా ఫాదర్కి లేదు, నాకు షుగర్ ఎందుకు వచ్చింది, అసలు దానికి గల కారణాలు ఏంటి, అసలు మెడ నొప్పులు అనేది ఎందుకు వస్తాయి, అసలు తీవ్రంగా బాధపడుతున్నా, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? నేను పరిష్కారం చెప్పాలా, మీకు రోగ కారణాలు చెప్పాలా? రోగ కారణాలు, పరిష్కారాలు రెండు చెప్పండి. సారీ, ఇప్పుడు అది ఈ మాట ఇంగ్లీష్ డాక్టర్ని అడగాలండి, ఇంగ్లీష్ డాక్టర్లను నిలదీయాలండి, ఇంగ్లీష్ డాక్టర్లను గట్టిగా మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడాలి అంటే, రోగానికి ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, సైన్స్ డెవలప్ అయింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, మీరు అందుకోలేకపోతున్నారు, ఈ ఫలాలు మామూలు వైద్యం కాదు, దేవ వైద్యం స్వర్గంలోంచి వచ్చిందని చెప్తూ ఉన్నారు, మరి నమ్ముతూ ఉన్నాం. మరి వాళ్ళని ఎందుకు అడగట్లేదండి, ఎందుకు వస్తుందనేది? మా దగ్గరికి వచ్చినప్పుడే ఎందుకు అడుగుతున్నారు ఈ విషయాలు? అర్థమైందా? మేము ఒక రకంగా చెప్పాలంటే స్కేప్ గోట్స్ అండి. మమ్మల్ని ఎట్లా దరిద్రంగా వాడుకుంటారంటే మామూలుగా ఉండదండి. సినిమా ఆయుర్వేదం డాక్టర్ దగ్గర రాగానే రెచ్చిపోతూ ఉంటారండి, మామూలుగా ఉండదండి. చూస్తూ ఉన్నాం కదా. గురు ఐర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి, కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక గురు ఐర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి, కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే దాన్ని వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారు?
చెప్తామా ముందు ఆ కాలర్ సంబంధించిన సమస్య చెప్పాలి కదా, చెప్పకుండా తప్పకుండా చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఏవో వాళ్ళు ఇప్పుడు సాధారణంగా నేను వివరించి చెప్పలేను కదా. నేను ఆయనకు మధుమేహం అనేది తగ్గుతుందని చెప్పగలను, టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుందని చెప్పగలను. మీ మెడ నరాలు ఎందుకు అరిగిపోయాయో నేను మిమ్మల్ని చూడకుండా నేను మాట్లాడలేను. అర్థమైందండి? ఇక్కడ షో చేస్తున్నది ఎంతో మందికి ఉపయోగకరమైనటువంటి విధంగా రోగాలు ఎలా తగ్గుతాయన్న విషయం చెప్తాం, కానీ రోగాలను పూర్తి స్థాయిలో అన్వేషించి పరిశీలించి పరిశోధనాత్మకంగా చెప్పడానికి షో చేయట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. షోకున్న ప్రత్యేకతను అర్థం చేసుకుని చాలు. రోగం అనేటటువంటి చాలా రోగాల్లో ఆయుర్వేద వైద్యం పనిచేస్తుందని చెప్తున్నాను. అంతేగాని రోగాలకు పరిశీలాత్మకంగా పరిశోధనాత్మకంగా చెప్పడానికి కాదు. నేను చెప్పగలిగి ఉండి కూడా చెప్పను, ఎందుకంటే ప్రధానంగా చెప్తా ఉన్నా ఈ షో ఉద్దేశం వేరు. సో మీరు ఇంగ్లీష్ డాక్టర్లను ఎందుకు అడగట్లేదు? మమ్మల్ని ఎందుకు ప్రధానంగా మేము చెప్పగలిగే స్థాయిలో ఉన్నాం ఈరోజు, కానీ ఎందుకు వాళ్ళని ఎందుకు అడగట్లేదు? దే వర్ చార్జింగ్ 1000 rupees. When they were taking 1000 rupees, they were subjected to give the answer. Why not? ఎందుకు మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అర్థమైందా? ప్రేక్షకులకు కూడా కొంచెం లిమిటేషన్స్ అర్థం చేసుకుంటే బాగుంటది. ఓకే డాక్టర్ గారు, మీరు ప్రతిసారి కూడా ఇంగ్లీష్ డాక్టర్ ని ఎందుకు అడగట్లేరు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ కాలంలో అయితే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ ఏ డాక్టర్ అయినా ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు అంటే ఈ డ్రగ్ ఎందుకు రాస్తున్నారు, ఈ మెడిసిన్ ఎందుకు రాశారు, అసలు ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అని ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి టైంలో అంటే ఎవరు కాల్ చేసినా వాళ్ళకు ఆయుర్వేదం యొక్క విలువ తెలుసు కాబట్టే మీకు కాల్ చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు కదా. అట్లా కాదండి, ఆయుర్వేదం విలువ తెలిసేముందండి, వాళ్ళది పోయేదేముంది, ఒక కాలే కదా. ఆయుర్వేదం విలువ తెలిస్తే ప్రశ్న ఏమడుగుతాం? నా షుగర్ ఎలాగైనా తగ్గించండి డాక్టర్ గారు అని అడుగుతాం, నా మెడ నొప్పికి పరిష్కార మార్గం ఉందని అడుగుతాం. ఎందుకు వచ్చింది నాకు చెప్పండి అంటే అర్థం ఏంటది? ఎంతసేపు చెప్పాలి నేను? కాబట్టి షో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఒక రోజు చెప్తాను, మెడ నొప్పుల గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ పాత ఇష్యూస్ లో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా అప్పటికి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫికేషన్ చేసిన తర్వాత మీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. కాబట్టి వ్యాధి నిర్ధారణ ఎలా అంటే, వ్యాధి నిర్ధారణ కూడా మేము కూడా షోల్డర్ కు ఎంఆర్ఐ తీస్తాము, ఎక్స్రే తీస్తాము. తీసిన తర్వాత అక్కడున్న కణజాలం ఏమైనా దెబ్బతిన్నదా, అక్కడ ఏమైనా టెండనైటిస్ ఏమైనా వచ్చిందా, టెండాన్స్ ఏమైనా వాచిపోయాయా, తర్వాత నెక్స్ట్ అక్కడ ఏమైనా లిగమెంటల్ టేర్ ఏమైనా ఉందా, క్యాప్సులైటిస్ అంటే అక్కడ ఏమైనా స్కార్ టిష్యూ లాంటిది ఏమైనా ఫామ్ అయిందా, ఇవన్నీ విషయాలు తెలుసుకుని వాటిని తగ్గడానికి ఔషధాలు ఇస్తాం. ఈరోజు ఒక పేషెంట్ చూశాను, ఆవిడకు దాదాపు 5 నెలల నుంచి చెయ్యి ఎత్తలేకపోతుంది. ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఏమండి దీనికి ఇంకేమీ మందు లేదండి, మీరు మందులు వేసుకోవాలి, అలా వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవాలి అన్నారట. ఇది ఈ ఫ్రోజన్ షోల్డర్. పాపం ఆవిడ వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫిజియోథెరపీ చేయించుకున్నారు, ప్రయోజనం లేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారట. అప్పుడు అన్నారంట, ఆయిల్ ఇంజెక్షన్ వేసుకోవాలమ్మా, వేసుకుంటే తగ్గొచ్చు తగ్గలేకపోవచ్చు నేను చెప్పలేను, కానీ ఆయిల్ ఇంజెక్షన్ వేసుకుంటే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది, కొంచెం ప్రయోజనకరం. తర్వాత ఇంకా అప్పటికీ తగ్గలేదు అనుకుంటే కట్ చేస్తామమ్మా. మరి అప్పటికి కట్ చేసినా కూడా అంటే ఏమవుతుందో చెప్పలేము. కాబట్టి మీకు తగ్గుతుందని గ్యారెంటీ ఇవ్వలేము, కానీ ఇవన్నీ మీరు చేయించుకోవాలి. అంటే తగ్గదు కానీ ఆప్షన్స్ చెప్తూ ఉన్నారు. అట్లా 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 4 ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత రుమటాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళారు, అయినా కూడా ప్రయోజనం లేదు. అప్పుడు చివరిగా ఆయుర్వేద వైద్యానికి వచ్చారు. ఇట్లా తగ్గినటువంటి సందర్భాలు కూకులుగా ఉన్నాయి. దాదాపు కొన్ని వేల కేసులు తగ్గాయి. ఇటీవల నా క్యాంపులో కూడా నేను బోల్డ్ అనే కేసులు చూస్తున్నాను. ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ఫ్రోజన్ షోల్డర్స్ అద్భుతంగా తగ్గుతున్నాయి. ఒక పక్క షుగర్ ను అదుపులో పెట్టుకుంటూ, తర్వాత లోపల ఉండేటటువంటి క్యాప్సులైటిస్ అంటే వాపు ఏదైతే ఉందో, స్కార్ టిష్యూ ఏమైతే ఉందో దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసుకుని అక్కడ మళ్ళీ ఆ జాయింట్స్ మధ్యలో, భుజాల మధ్యలో జాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ వాటి మధ్యలో లిక్విడ్స్ వచ్చే విధంగా, ఆయిలీ గ్రీజీనెస్ వచ్చే విధంగా ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నవి. చేతులు ఎత్తగలుగుతున్నారు,
ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా, ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా, ఎలాంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లేకుండా కూడా శుభ్రంగా అద్భుతంగా ఫ్రోజన్ షోల్డర్స్ తగ్గుతున్నవి. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా విత్ క్లారిటీతోనే అర్థం చేసుకుంటే బాగుంటుంది. షుగర్ రోగం వచ్చిన తర్వాత అసలు షుగర్ కి ఆయుర్వేదం వైపే టర్న్ అవ్వట్లేదు చెప్పాలి అంటే. సో ఏదో ఒకటి అరా వస్తూ ఉన్నారు. అది కూడా ఏదైనా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు వస్తున్నారు, కానీ రిమైనింగ్ పీపుల్ దగ్గర రావట్లేదు. స్టిల్ ప్రజలకు ఇంకా ఎన్నో డౌట్లు, ఎన్నో అనుమానాలు, అపోహలు అనే బలంగా నాటుకుని ఉన్నాయి. అవి ఎవరికి వాళ్ళు ఆ కలుపు మొక్కలను పీకేసుకున్నట్లయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయుర్వేదం అర్థమవుతుంది. మా వీలున్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మేము చెప్తూనే ఉన్నా. ప్రజలు ఎంతసేపు చూసినా కూడా లాజిక్ రీజనింగ్ కన్నా రిజల్ట్ మానింది మందు. ఎవరి దగ్గర అయితే రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళని గట్టిగా వెళ్ళి వైద్యం చేయించుకున్నట్లయితే శుభ్రంగా తగ్గే ఆస్కారం ఉంది. నా దగ్గర నేను చూస్తూ ఉన్నాను. ఇందాక చెప్పిన పేషెంట్ కి రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి సేమ్ అంత ఇదే ప్రోటోకాల్, అమ్మ తగ్గదు కానీ ఈ ప్రోటోకాల్ మాత్రం చేయాల్సిందే, ఫిజియోథెరపీ చేయాల్సిందే, ఇంజెక్షన్ వేసుకోవాల్సిందే, దాంతో పాటుగా షుగర్ అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అవసరమైతే సర్జరీ చేయించుకోవాలి, తగ్గుతుందో లేదో చెప్పలేదు. ఇది ఇట్లా సన్నాయి నొప్పులు అందరూ నొక్కేశారు. 6 మంది డాక్టర్లు అయిపోయారు. అర్థమైందండి? సో కాబట్టి ఇలాంటి వాటి ట్రాప్ లో పడకుండా ముందస్తుగా గనక ఆయుర్వేద వైద్యానికి వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందే ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో ఏ రకంగా ఫలితాలు వస్తున్నాయి, ఏ రకంగా అద్భుతమైన వస్తుంది, మేమేమి అద్భుత కల్పన చేయాల్సిన అవసరం లేదు. మా గురించి కావాలంటే నెట్ లో వెరిఫై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఫలితాలు వస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానల్లో కూడా అద్భుతంగా తగ్గిన వాళ్ళ చేత వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది వైరల్ అవ్వాల్సిన ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఇలా వైరల్ అయినట్లయితే మనకు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎలా తగ్గుతుంది అనే విషయము స్పష్టంగా విత్ క్లారిటీతోని అర్థమయ్యే ఆస్కారం ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇక గురు ఐర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కూడా కలిసి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది డాక్టర్ గారు. ఆ విషయం గురించి డాక్టర్ గారే స్వయంగా వివరిస్తారు. ప్రధానంగా ఏంటి అంటే ప్రజలకు అవేర్నెస్ రావడానికి, అంటే చాలా వరకు ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ కూడా సరిపోదండి. ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులు దుమారం లేపేశారండి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లార్జ్ స్కేల్లో ఉన్న అలోపతి వైద్యులేంటివని, ఆర్ఎంపీ వైద్యులేమండి, పిఎంపి వైద్యులేమండి, ఆ తర్వాత ఇంకా ఏమిటేమిటో ఆ పేరు పెట్టుకునేటటువంటి డాక్టర్ అని గ్రామీణ ప్రాంతాల్లో చలామణి అవుతున్న వాళ్ళు ఏంటి, ఇదంతా పెద్ద ఒక రింగ్ అన్నట్టు, ఒక మాఫియా అన్నట్టు. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళకేంటి రేపొద్దున ఎక్కడ ఆయుర్వేద వైద్యం పైకి లేస్తుందో, ఎక్కడ మా మనుగడకు ప్రశ్నార్థకం అవుతుందో, ఎక్కడ మా ఉనికిలో లేకుండా పోతామో, ఎక్కడ ఇంత టెక్నాలజీ పెట్టుకుని ఇంత బరువైన పాత్రలు పెట్టుకుని మేమేమీ చేయలేదని ప్రజలు మమ్మల్ని మెడికల్ విధిస్తారో అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆయుర్వేద వైద్యం పనికి మాలింది, వేస్ట్ అని, అవసరమైతే ఆల్మోస్ట్ ఆల్ ఏంటి అంటే ప్రధానమంత్రి గారు ఈ విషయం పైన స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అలోపతి వైద్యులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయుర్వేద వైద్యాన్ని ఒక రకంగా చెప్పి తూష్ణీకరణ భావనతో చూశారు. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసాం, కోవిడ్ టైంలో చూసాం, ఎంతసేపు గేలి చేసినట్టుగా మాట్లాడటము, అది ఏమిటో అని ముఖ్యంగా మనం ఆయన ఆనందయ్య మందు విషయంలో చూసాం. అది ఒక పుస్తకం నుంచి, ఆయుర్వేద పుస్తకం నుంచి తీసినటువంటి ఒక ఫార్ములానే. సరే చూసడానికి మనకి ఏదో గలీజ్ గా అనిపించిన ఏదో డబ్బాలలో వాటిల్లో వీటిల్లో చేసేసి పాపం ఆయన ఏదో అలా క్లారిటీగా పద్ధతి ప్రకారంగా చేస్తుంటే బాగుండేది. ఆయన ఏమిటో అలా తీసుకొచ్చి ఇలా చేసి అందరికి కనిపించేటట్టు చేసేటప్పటికీ కనిపించకపోతే ఒక బాధ, కనిపిస్తే మరొక బాధ. కానీ లేచి పరిగెట్టిన మనుషులను చూసాం కదా, మరి ఏమైంది? అది ప్రభుత్వాలు ఎందుకు ఆ విషయంలో సీతకన్ను వేస్తాయి? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయుర్వేదం ఇంత గొప్పది,
ఎవరికి తెలియదు? ఎవరికి చదువుకొని వాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి? అందరూ చదువుకున్న అఖండులు, మేధావులు, వేలకు వేల పుస్తకాలు చదివిన జ్ఞానులే ఉన్నారు. మరి ఈ జ్ఞానులందరికీ తెలియదా ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనం? ప్రజలకు అవసరంగా దీన్ని ఇవ్వాలని తెలియాలా? తెచ్చుకోవాలి కదా చెప్పండి. సో కాబట్టి మేమేం చేసామంటే గురు ఐ కేర్ సంస్థ వాళ్ళం ఒక 30 years మేము మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మేము క్యాంపులను కండక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. గడిచిన సంవత్సర కాలం నుంచి కీసరకు దగ్గరలో నా యొక్క వెల్నెస్ సెంటర్ లో, అక్కడ నా రిట్రీట్ సెంటర్ ఆర్ వెల్నెస్ సెంటర్, నా శానిటోరియం లో ప్రధానంగా ఈ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. ప్రజలు ఇతోధికంగా వస్తూ ఉన్నారు. ఫ్రోజన్ షోల్డర్ కానివ్వండి, రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, తర్వాత సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఇట్లా భయంకరమైనటువంటి రోగాలు ఎన్నో, అంతు చిక్కని రోగాలు అద్భుతంగా పరిష్కార మార్గాలు దొరుకుతా ఉన్నాయి. తగ్గిన వాళ్ళు కోకొల్లలుగా వస్తూ ఉన్నారు. అద్భుతంగా పనిచేస్తుంది. వచ్చే నెల 12వ తారీఖు నాడు అక్కడ మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వ్యాధులన్నిటి కూడా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఆ మార్పును చూసిన తర్వాత అది ఇంకా కూడా పక్షవాతానికి, ముఖపక్షవాతానికి కూడా ఉచితంగా ఆయుర్వేద ఔషధాలు ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఆ నేపథ్యంలో నగరంలో కూడా మేము క్యాంపులు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. గడిచిన 3 నెలల నుంచి ప్రతి నెల గురు ఐ కేర్ సంస్థలో చిక్కడపల్లిలో త్యాగరాయ్ గాన సభ పక్క బిల్డింగ్ లో క్యాంపులు కండక్ట్ చేస్తా ఉన్నాం. వచ్చే నెల 5వ తారీఖును చిక్కడపల్లిలో కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మాత్రం ఏమిటి అంటే కన్సల్టేషన్ మాత్రం ఉచితంగా ఉంటుంది. అంటే ఉచితంగా వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతా ఉంది. సో ఔషధాలు మాత్రం మీరు తీసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. ఒక పక్షవాతానికి, ముఖపక్షవాతానికి మాత్రం ఉచితంగా మందు ఇవ్వడం జరుగుతుంది చిక్కడపల్లిలో. సో కాబట్టి మంచి బ్రాండెడ్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి, అద్భుతంగా తగ్గుతున్నాయి. సో ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం కూడా ఒక సైంటిఫిక్ గా టైం బాండ్ పీరియడ్ లో అద్భుతంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా చికిత్సలు అనేటువంటి మనకు అందుబాటులో దొరుకుతున్నాయి. ప్రజలకు ఈ యొక్క భావ వ్యాప్తి అంటే ఆయుర్వేద వైద్యం కూడా సైన్స్, ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రోగాలు అద్భుతంగా తగ్గుతున్నాయన్న విషయాన్ని ప్రజల్లో వేగంగా విస్తరించడానికి మేము క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. వచ్చే రోజుల్లో కూడా మా యొక్క శానిటోరియంలో ప్రధానంగా అక్కడ ఒక ట్రస్ట్ హాస్పిటల్ క్రియేట్ చేద్దామని కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ మెడికల్ కంపెనీ పెట్టడం జరుగుతా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఆయుర్వేదంలో వచ్చేటటువంటి అనేకమైన మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అక్కడ దొరుకుతున్నటువంటి చికిత్సలను కూడా అందుకోవాలి. ఎందుకంటే మేము 30 years మార్కెట్ లో నిలబడ్డాం కాబట్టి, 30 సంవత్సరాల నుంచి, 3 దశాబ్దాల నుంచి మార్కెట్ లో నిలబడి ఉన్నాం కాబట్టి ప్రజలు ఆదరించారు. ఈ మహానగరంలో ముఖ్యంగా అలోపతి అనేటువంటి వటవృక్షం లాగా వేలుడుకుని పోతున్న సందర్భంలో ఆయుర్వేదాన్ని కూడా ఆదరించారు, గౌరవించారు, నిలబెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ చైన్ ను గురు ఐ కేర్ సంపాదించుకుంది. మహేష్ బాబు పేరు 4 దిక్కుల, 4 చెరుగుల, సో విశ్వవ్యాపితంగా, సో ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వస్తారు. నాకు ప్రతిరోజు కాంటినెంటల్ పేషెంట్స్ కనీసం ఒకరిద్దరైనా ఉంటారు. సో చాలా విషయాలపైన ఒక రకమైన ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయని ప్రపంచం అంతా తెలిసింది. నా క్లయింట్స్ చాలా మంది అమెరికాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, తర్వాత జపాన్ లో ఉన్నారు, తర్వాత సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్నారు, ఆఫ్రికాలో లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇటీవల కాలంలో వస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళు. సో కాబట్టి ఆస్ట్రేలియా నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ చేరున్నారు. అద్భుతంగా తగ్గుతుంది కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని ఆదరిస్తున్నారు. అలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు అండదండలు ఉండడం మూలాన ప్రజలకు ఈ యొక్క ఆయుర్వేద భావ విప్లవాన్ని, ఆయుర్వేద భావ వ్యాప్తిని చేయడానికి ఎంతో శ్రమకు ఓర్చి ఈ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఈ యొక్క సర్వీస్ ను ఇతోధికంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, మీరు గత 30 సంవత్సరాలుగా ఇదే ఆయుర్వేద వైద్యంలో ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అలాగే ప్రతి నెల కూడా మీరు క్యాంపు నిర్వహించి ప్రజలకు సేవ చేయడం కూడా చాలా మంచి విషయం. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
ఇక గురు ఐర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కూడా కలిసి మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక ఇది ఇవాల్టి గురు ఐర్ కేర్ కార్యక్రమం. నమస్కారం.